హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో స్ట్రీమ్ అవుతున్న పారిజాత పర్వం అనే సినిమా చూశాను. ఇది చైతన్యరావు, సునీలు, శ్రద్ధాదాసు వీళ్ళు నటించిన సినిమా అనమాట. ట్రైలర్ చూసినప్పుడు ఇది కిడ్నాప్ డ్రామా అని అర్థమవుతుంది. బేసికల్గా కిడ్నాప్ డ్రామా అంటే ప్లాట్ లైన్ సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. ఏంటంటే ఒక 2 or 3 గ్యాంగ్స్ ఒకళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ నుంచి మనీ తెచ్చుకుందామని ట్రై చేస్తుంటారు. క్లైమాక్స్లో కొంచెం అటు ఇటు మారి కొంచెం ట్విస్టులతో కథ సుఖాంతం అవుతుంది అనమాట. సో ఇది కూడా అదే ప్యాటర్న్లో నడిచింది. కాకపోతే ఏంటంటే సీన్లు కొన్ని అంటే కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ట్రై చేసే దగ్గర సీన్స్ కానీ ఇంట్రెస్టింగ్గా కానీ కొంచెం కామెడీ కానీ అట్లా ఉంటే బాగుంటాయి. కొన్ని అట్లా అట్లా సీన్స్ కానీ ఆ సీన్స్ ఉంటే బాగుంటాయి. కాకపోతే ఈ సినిమాలో అట్లా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పడానికి ఒక సీన్ అంటే సీన్స్ అట్లా లేవు. కానీ యాక్టర్స్ బాగా చేశాడు. చైతన్యరావు బాగానే చేశాడు, సునీల్ చాలా బాగా చేశాడు, శ్రద్ధాదాసి కూడా కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి అనిపించింది. కానీ త్రూ అవుట్ సినిమా చూస్తే ఎక్కడ ఎంగేజింగ్గా కానీ ఎక్కడ ఇంట్రెస్ట్గా అరే బాగుందిరా అనిపించేలాగా లేదనమాట. సో అది ప్రాబ్లము. పాజిటివ్స్ అయితే క్యాస్ట్. సో బేసికల్గా క్యాస్ట్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. హీరోయిన్ కానీ అయ్యంగా అందరూ ఉన్న యాక్టర్స్లో అందరూ బాగానే చేశారు. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే స్టోరీ ఎగ్జిక్యూషను అంత ఎంగేజింగ్గా అనిపించలేదు, ఎక్కడ ఎక్సైటింగ్గా అనిపించలేదు అనమాట. చైతన్యరావు మంచి పర్ఫార్మరు. అది 30/21 సిరీస్ చూస్తేనే అర్థమైపోతుంది. అప్పటి నుంచి క్రీడాకుళాల్లో ట్రై చేశాడు కానీ హిట్ పడలేదు. హిట్ పడితే బాగుంటుంది. సో సునీల్ చూడడానికి ఆన్ స్క్రీన్ మీద బాగున్నాడు. చాలా రోజుల తర్వాత శ్రద్ధాదాస్ని కూడా చూసాము. సో సేమ్ బాడీ కానీ సేమ్ మెయింటైన్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టర్ కానీ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం బాగానే ఉంది. సునీల్ క్యారెక్టర్ కూడా కొంచెం బాగానే ఉందన్నమాట. సో ఇంకా అంతే ఫ్రెండ్స్. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మీకు ఏమన్నా కిడ్నాప్ డ్రామా అంత ఎంగేజింగ్గా లేకపోయినా ఓకే అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.